మన రాజేందర్ రావు గారు, శోభారెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మన స్వామి గారు, రాములు గౌడ్ గారు, ఓఎస్ అంటారు, శ్రీనివాస్ గారు, ఇంకా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారంలో, ఇంకా ఈ కార్యక్రమంకి వచ్చిన పెకటపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారంలో. ఎన్నికలు వచ్చినాయి, మీరందరూ అనుకుంటారు నాయకులందరూ దిగిందిగా వీళ్ళు వాగ్దానాలు మర్చిపోతారు, ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఓటుకు వచ్చిందని చెప్పి అందరు కూడా అనుకుంటారు. నేను మొన్న చెన్నూరులో పోయినప్పుడు అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక మహిళ లేచి అడిగింది, అమ్మ సార్ మాకు 6 వాగ్దానాలు ఇచ్చిన 5 అయినాయి, 6వది ఎప్పుడు ఇస్తున్నారు సార్ అని అడిగాను. అయితే నేను ఆమెకు చెప్పిన, అమ్మ ఒక మహిళ గర్భిణి అయితే ఎన్ని నెలలు అవుతుంది పిల్ల పుట్టనికి అని అడిగిన. ఎన్ని నెలలమ్మా? ఎవరు మహిళలు చెప్తలేరు, మీరు చెప్తున్నారు. ఎన్ని నెలలు అవుతుందమ్మా? 9 నెలలు అవుతుంది. అవునా కదా? సరే టైం ఇవ్వాలా లేదా? పట్టు మంగ్లీ రేపే కావాలంటే అవుతుందా చెప్పండి. కానీ ఒక్క విషయం మీరు గమనించాలి. ఇప్పుడే స్వామి అన్నాడు, మనకు టిఆర్ఎస్ ప్రభుత్వము, ఈశ్వర్ మంత్రి ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము మనకు 10 సంవత్సరాలు చెప్పింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. ఇచ్చిందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న ఏమ్మా ఇచ్చినట్టుంది. వెనుక ఎవరు అందరికి మరి మంచిగా చెప్పండి రాదమ్మా ఇట్లని, మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది. నిజంగానే చెప్తున్నా. ఇస్తే లేవండి, లేకుంటే ఇట్లా చెప్పండి. ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. మన దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. రేషన్ కార్డు ఇచ్చిందా అని అడుగుతుండ్రు పెద్ద మంచి. ఇక్కడ ఇచ్చిన బతుకపల్లి మాజీ సర్పంచ్ రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. కానీ మన రాష్ట్రం తెలంగాణ కోసం మీరు అందరు కొట్టాడిందా లేదా? ఉద్యమం మీ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మీరందరు తెలంగాణ గురించి కొట్లాడిండ్రు. ఎందుకు కొట్లాడినారు? తెలంగాణ కోసము. తెలంగాణ వస్తే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనం అందరం కొట్లాడినాము. తెలంగాణ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్లో 70,000 కోట్ల రూపాయలు మిగులు, అంటే ఎక్కువ ఉండే మన ఇంట్లో. కానీ ఈరోజు కేసీఆర్ ఏం చేసిండు? 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే 7 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి కదా. మన ఖర్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే సుమారు 1,40,40,00,000 రూపాయలు అవుతుంది. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. ఏం చేసింది ఈ పైసలు? మీరందరూ కూడా గమనించాలి. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. ఆ ప్రాజెక్ట్ వలన మనకి ఏమన్నా నీళ్ళు వచ్చినాయి? ఇక్కడ ఏమమ్మా నీళ్లు రాలే. కానీ ఇప్పుడే మన స్పీకర్లు అందరూ కూడా మాట్లాడేటప్పుడు కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్లో మన భూములన్నీ కూడా అక్వైర్ చేసి ఇక్కడ తక్కువ ధర, ఇక్కడనేమో 10-12 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎన్ని 9 lakhs 9 లక్షలేనంట. కానీ పక్కన రామడుగులనేమో 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. 25 లక్షలు ఇచ్చాడు. కానీ ఈ మంత్రి ఏం చేస్తున్నాడు అని చెప్పి మనం ప్రశ్నించాలి. అప్పుడు మనం అందరం కూడా పత్తిపాక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన మనం అందరం అజిటేషన్ చేస్తాం. పత్తిపాక ప్రాజెక్ట్ కట్టిండా? కట్టలే. అంటే కేవలము కేసీఆర్ ఎట్లయితే ఆయన సొంత ఆస్తులు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసిండు. మిషన్ భగీరథి నీళ్ళు వస్తున్నాయమ్మా? ఎక్కడన్నా వస్తున్నట్టున్నాయి, అందరు కూడా ఊరుకుంటున్నారు. మరి మంచిగా చెప్పండి రాదమ్మా. మిషన్ భగీరథి నీళ్ళు వస్తలేవు. కానీ 45,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో ఖర్చు పెట్టిండు. ఏమైనాయి? పాత పైపులు పెట్టిండ్రు. పైపులు ఏదైతే పగిలిపోయినాయో 5 సంవత్సరాల తర్వాత కొత్త పైపులు పెట్టలే. కొత్త వ్యక్తులకు ఏదైతే పైపులు కావాలనో అది పెట్టలే. ఎక్కడ కూడా మిషన్ భగీరథి నీళ్ళు రాలేదు. దాంతోపాటు ఎక్కడైతే 2-3% మిషన్ భగీరథి నీళ్ళు వచ్చినాయో అవి కూడా వాసన, ఎవ్వరు కూడా తాగుతలేరు. అంటే ప్రజల పైసలు 45,000 కోట్ల రూపాయలు వృధా చేసిన ఘనత మన కేసీఆర్ది. ఇంకొక విషయం,
కాళేశ్వరంలో మీరు చూస్తున్నారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. దాంట్లో కేవలము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినుంటే మనకు తుమ్మిడి అట్ట నుంచి నీళ్ళు వచ్చేది. మన ప్రాంతంలో D83 D86 ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు కూడా సమస్య పూర్తిగా అయ్యేది. కానీ ఈశ్వర్ మౌనంగా కూర్చుండు. ఎందుకు మౌనంగా కూర్చుండు? ఆయనకు మంత్రి పదవి ఉందని. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు చాలా చోట్ల కూడా, నేను ఒక సింగరేణి బిడ్డను, నాకు ఓటేయండి, వంశీ ఏమో టూరిస్ట్ MP, నాకే ఓటేయమని చెప్పి ఆయన అడుగుతున్నాడు. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా ఈశ్వర్కి, నువ్వు సింగరేణి బిడ్డవు, సింగరేణి సంస్థ మూతబడినప్పుడు 1995లో కాకా వెంకటస్వామి గారు అప్పుడు కేంద్రంలో ఉండే PV నరసింహారావుతో కొట్లాడి ఆ సంస్థను కాపాడిండు. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. కానీ ఈశ్వరు తెలంగాణ రాష్ట్ర సమితిని వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థలో 62,000 ఉద్యోగాలు ఏదైతే ఉండనో అది కేవలం 39,000 ఉద్యోగాలు అయింది. అంటే 24,000 ఉద్యోగాలు వృధా కావడం జరిగింది. ఈశ్వర్ మళ్ళీ కూడా మౌనంగా కూర్చున్నాడు. ఇదే అడుగుతున్నారు సింగరేణి కార్మికులందరూ కూడా, అరే మీరు కేసీఆర్ ప్రభుత్వంలో ఉంటివి, నువ్వు ఒక కార్మికుడు, నీ తండ్రి ఒక కార్మికుడు, నువ్వు ఎందుకు కొట్లాడలే మా గురించి అని చెప్పి రామగుండంలో అందరు కార్మికులు ఆయనను అడుగుతున్నాడు. ఆయనకు సమాధానం లేదు. మీరు ఏదో నాకు ఓటేయండి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. మీరు మొన్న చూసినారు ఒక వీడియోలో ఒక మహిళ ఆయనను ప్రశ్నిస్తున్నది, ఏంటి ఏం చేస్తావు నువ్వు మంత్రిగా, నువ్వు ఈ రామగుండంలో ఇక్కడ ధర్మపురిలో గెలిచినావు, రామగుండంలో పుట్టినావు, కానీ ఎప్పుడన్నా వచ్చి మా సమస్యలు కనుక్కున్నావా అని అడిగినారు. అడగలే. ఎందుకంటే ఇప్పుడే స్వామి చెప్పినట్టు ఇక్కడ ఈ లింక్ ప్రాజెక్ట్స్లు, ఈ భూదందా, ఇవన్నిట్లో కమిషన్లు వచ్చినప్పుడు ప్రజల గురించి ఎందుకు ఆలోచించాలమ్మా? నిజంగా చెప్పు, ఆలోచించిందా? మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ విశ్వాసం ఇప్పించండి. ఏమని? నేను 6 గ్యారంటీ కార్డులు 6 సూత్రాలు ఉన్నాయి, మీ అందరికీ ఇస్తామని చెప్పి ఆయన మీకు అందరికీ మాట ఇచ్చిండు. మీరు అందరూ ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. మన లక్ష్మణ్ గారికి 22,000 మెజారిటీతో గెలిపించిండ్రు. అసలు మీరు ఆయనను లాస్ట్ టైమే గెలిపించిండ్రు. కానీ ఈశ్వర్ అప్పుడు తప్పుడు కౌంటింగ్ తోని గలత్, అంటే ఎవరు కూడా అట్లా చేయొద్దు, కానీ తప్పుడు కౌంటింగ్ వలన ఆయన డిక్లేర్ చేయించుకొని 5 సంవత్సరాలు హాయిగా ప్రభుత్వంలో ఉండి మంచిగా కమిషన్లు కూడా దోచుకోవడం జరిగింది. మనం అందరం గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో మీ అందరికీ మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ అన్నాడా లేదా? తిరుగుతున్నారా మంచిగా బస్ ట్రావెల్లా? ఎవరైతే అత్తలతో కొట్లాడుకుంటారో, ఆ రోజు అమ్మగారి ఇంటికి పోవాలనుకుంటారో పోతున్నా లేదా? పోయేటప్పుడు ఇంకొక స్నేహితులను కూడా తీసుకుపోతారు. ఫ్రీ బస్ ఛార్జ్ అంటే 1,200 కోట్ల రూపాయలు ఫ్రీ బస్ ఛార్జ్ కి రేవంత్ రెడ్డి RTC సంస్థకు ఆయన కట్టిండు. ఎందుకంటే మహిళలందరూ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు. మీరు ఇప్పుడు ఇంతకుముందు కూరగాయలు ఎక్కడైతే పిరంగా ఉండేనో అక్కడ పోయి కొంటుండే కదా మీరు, అని ఇప్పుడు ఎక్కడ చౌక ధరలు ఉన్నారో బస్సులో పోయి మీరు కొంటున్నారు. అవునా కాదమ్మా? అవునా కాదా? మంచి విషయమా కదా? అట్లనే మీ అందరికీ 200 యూనిట్లు కరెంటు ఛార్జ్ ఫ్రీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మనందరికి వస్తుందా 200 రూపాయలు కరెంట్ ఛార్జ్ ఫ్రీ? ఏమ్మా వస్తుందా? ఎవరికైతే వస్తలేదో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కొందరు అవ్వ అక్కడి నుంచి చెప్తున్నది వస్తలేదని. ఎవరికైతే వస్తలేదో మీరు ప్రజాపాలనలో మీరు అప్లై చేసుకోలేదు. ప్రజాపాలన అప్లై చేసుకుంటే అందరికి వచ్చేది. మళ్ళొకసారి మీ నాయకులు ఎవరైతే ఉన్నారో మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరందరూ కూడా అప్లికేషన్ రాసియండి. మీకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఇప్పుడు కోడ్ ఉన్నదని చెప్పి ఇవ్వలేకపోతున్నాం, కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎవరికైతే రాలేదో అందరికీ కూడా 200 యూనిట్స్ ఫ్రీ, అంటే సుమారు 1000 రూపాయల వరకు మీకు ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు గ్యాస్ ధర అప్పుడు 460 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత ఉన్నదమ్మా? మోడీ ప్రభుత్వంలో ఎంత ఉన్నదమ్మా? ఎవరైనా చెప్తారా? 1,200 రూపాయలు. అవునా కదా? ఉన్నదా లేదా? అది ఓవర్ బీజేపీ హయాంలో 1,200 రూపాయలు అయింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా మహిళలకు
వాళ్ళ పాపం వండనీకే కష్టమవుతున్నది. వీళ్ళకు గ్యాస్ 500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ గ్యాస్ కూడా 500 రూపాయల ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు. అందరు కూడా గమనించాలి. మనకు 500 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. తర్వాత కోవిడ్ సమయంలో చాలా మంది హాస్పిటల్లో పోయి చాలా మంది పుస్తకాలు కూడా తాకట్టు పెట్టుకొని గ్యాస్ బిల్, హాస్పిటల్ బిల్ అన్ని కూడా కట్టుకున్నారు. అవునా కదా? ఇబ్బంది పడినారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రోజు మా దగ్గర ఒక 200 అప్లికేషన్స్ వస్తాయి, మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమని చెప్పి. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీ అందరికీ కూడా 10 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఫ్రీ అని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చాలా మందికి ఆపరేషన్ అయితే 20 లక్షలు అవుతున్నది, 25 లక్షలు అవుతున్నది. అయితే రాహుల్ గాంధీ ఏమన్నాడు, అరే మీకు కూడా మేము మా కేంద్రం నుంచి 25 లక్షల రూపాయల వరకు మీరు ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ గారు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే శోభారెడ్డి గారు కరెక్ట్గా చెప్పినారు, రైతులకు కూలీలకు ఆదుకోవాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మీకు 400 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే అన్ని మంచి కార్యక్రమాలు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే చెప్పినారు మన రాములు గౌడ్ గారు సార్, అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కట్టించింది మళ్ళీ మర్చిపోయినారు, మన అందరికీ ఇల్లులు కట్టించినారని. మళ్ళీ కూడా మీ అందరు కూడా అది ఏమ్మా ఇల్లు గురించి మాట్లాడుతుంటే ఎవరు ఇక్కడక్కడ మాట్లాడుతున్నారు, ఇల్లు కావాలా వద్దా? కావాలా? అయ్యో వద్దనుకుంటున్నా, తల్లి మాట్లాడుతుంది, ముచ్చట్టు పెడుతుంది. మీరు అందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు